అస్సలాముఅలైకుం నమస్కారం అండి వెల్కమ్ టు ఎమ్మి రెసిపీస్ ఈరోజు నేను చేసే రెసిపీ గోంగూర రొయ్యల కర్రీ అండి ఇవి చిట్టి రొయ్యలు అంటారు మా ముస్లిమ్స్ పెళ్ళిళ్ళల్లో గోంగూర పుల్లగూర పెడతారు కదా సేమ్ అలాగే చేస్తున్నాను మామూలుగా పెళ్ళిళ్ళల్లో పెట్టే గోంగూర పుల్లగూరలో మటన్ వేయరన్నమాట ఇంట్లో చేసే వాళ్ళైతే మటన్ తెచ్చుకున్నప్పుడు అందులో పల్చని మటన్ ఉంటుంది కదా అవి ఒక 4 పీసులు వేసి ఉడకబెట్టి ఈ గోంగూరలోకి వేసి రాముకుంటారనమాట సేమ్ అదే మెథడ్లోనే నేను ఇక్కడ పచ్చి రొయ్యలు వేసి చేస్తున్నాను ఇది పులావ్లో కానీ బిర్యానీలో కానీ చపాతీలో కానీ సూపర్ కాంబినేషన్ అండి ఇది టేస్ట్ అదిరిపోతుంది నేను చేసినట్లు మీరు ఒకసారి ట్రై చేసుకొని నాకు కామెంట్స్ పెట్టండి ఎట్లొచ్చిందనేది తయారు చేసే విధానం ఇక్కడ నేను కేజీ చిట్టి రొయ్యలు తీసుకొని క్లీన్ చేయించేసరికి 1/2 కేజీ వచ్చినాయండి అవి క్లీన్ చేసి బాగా ఉప్పు పసుపు వేసి ఒక 7 సార్లు నీచు వాసన లేకోకుండా బాగా కడిగేసి అక్కడ పెట్టుకున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిరపకాయలు ఒక 10 ఒక టమోటా కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా నెక్స్ట్ ఇక్కడ గోంగూర చూపిస్తున్నా కదా మన గోంగూర నాటిదనమాట ఇది ఒక 3 కట్టలు అంటే అందాజుగా 2 పిడికెలు నేను చూపిస్తున్నా కదా అలాగ 2 పిడికెలు తీసుకోవాలి కరెక్ట్ సరిపోతుంది ఇంకోటండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర 3 కలిపి మిక్సీకి వేసి పెట్టుకున్నాను ఎర్ర గోంగూర వాడకూడదండి దీనికి ఇలాంటిది మన నాటి గోంగూర తీసుకోవాలి ఎరుపు పులుపు ఎక్కువ ఉంటుంది బంక్ అనమాట ఫస్ట్ గోంగూర ఉడకబెట్టుకుందామండి ఇలాంటి ఒకటి గుండె గిన్నె తీసుకొని ఒక 4-5 సార్లు కడుక్కున్న గోంగూరని ఎందుకంటే చిన్న ఇసుక ఉంటుంది కదా కడుక్కున్నాక దాంట్లో పెట్టేసుకొని ఇలాంటి గుండెదైతే గిన రాముకునే ఈజీగా ఉంటుంది అనమాట తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు టమోటా ఒకటేనండి అది పెద్దదనమాట మీరు కారం తగ్గట్టు వేసుకోండి పచ్చిమిరపకాయలు ఇవి కారం లేవు కాబట్టి 10 వేస్తున్నాను అలాగే 1/4 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర కూడా ఆడిచ్చినది అలాగే ఉప్పు కూడా తగినంత 1/2 స్పూన్ వేసాను పసుపు కొంచెము నూనె వచ్చేసి 1 గంట ఇవన్నీ వేసాక నీళ్ళు వేయకూడదండి ఇప్పుడే ఇవి దీంట్లో ఉండే నీరంతా ఇమిరే వరకు మగ్గించుకుందాం సిమ్లో పెట్టుకొని ఇప్పుడు నీరంతా ఇమిరిపోయింది కదా బాగా టమోటాలోది గోంగూరలోది నీళ్ళంతా బాగా మెత్తగా మగ్గింది ఇప్పుడు నేను చూపిస్తున్న గ్లాస్తో 1/2 గ్లాస్ వాటర్ వేసి మరి సిమ్లోనే ఉడికించుకుందాం ఇది ఇలా ఉండగా మనం పక్కన వేరే స్టవ్ మీద పెట్టేసి దీని మీద రొయ్యలు వేయించుకుందాం ఎందుకంటే 2 ఒకటేసారి అవుతాయి అన్నమాట మనకు టైం కలిసి వస్తుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అది హీట్ అవ్వగానే అందులోకి ఒక 3 చెంచాలు ఆయిల్ వేసుకొని అది కూడా హీట్ అవ్వగానే ఇలా కడిగి పెట్టుకున్న చిట్టి రొయ్యలు అనమాట ఇవి వేసుకొని హై ఫ్లేమ్ మీదే కలబెట్టుకోవాలండి ఎందుకంటే ఇందులోనే నీళ్లు ఊరుతాయి కదా ఇది మొన్న ఒక షార్ట్ పెట్టాను కదండి కొత్త ప్యాన్ కొన్నానని అదే ఇది వీడియోకి ఫస్ట్ టైం వాడుతున్నాను ఆల్రెడీ మొన్న వాడాను అనమాట ఇలా కలబెట్టుకుంటుండగానే కొంచెం ఉప్పు పసుపు వేసుకుందాం ఎందుకంటే ఇందులో నీళ్లు ఊరుతాయి కదా దీంతోనే అర్థం మగ్గిపోతాయి అనమాట ఇలాగా ఇప్పటి వరకు 1/2 స్పూన్ వేస్తున్నాను మళ్ళీ టేస్ట్ చూసి వేసుకుందాము అలాగే కొంచెం పసుపు ఇదంతా బాగా కలబెట్టుకుంటే నీళ్ళు వచ్చేస్తాయి బాగా ఎంతవరకు ఊరుతాయి అంతవరకు బాగా మగ్గనిచ్చేద్దాం నీళ్ళతోనే ఎందుకంటే నీళ్ళు వేయకూడదు మనము చూడండి ఎన్ని వచ్చినాయి నీళ్ళు ఇలా వచ్చిందాన్ని మూసిపెట్టేద్దాం ఇప్పుడు తీసి చూస్తే బాగా డ్రై అయిపోతున్నాయి కదా అంటే దగ్గర 60% ఉడికిపోయినాయి ఈ ఆయిల్లోనే అనమాట ఇప్పుడు చూడండి ఆయిల్ బుడగలు వస్తుంది కదా ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయినాయి అనమాట ఇలా వేయించడం వల్ల స్మెల్ రావన్నమాట మనం కర్రీ చేసుకునేటప్పుడు ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇదే ప్యాన్లోకి మరీ 2 చెంచాలు ఆయిల్ వేసుకొని 1/2 ఎర్రగడ్డ అనమాట నిలువునా కట్ చేసినది అలాగే 4 పచ్చిమిరపకాయలు మరీ ఎర్రగా వేయించుకోకుండా అర్థం మగ్గితే చాలండి ఇక్కడ చూసేకి ఎర్రగా మాడినట్లు కనిపిస్తుంది కదండి కొన్ని నీళ్ళు వేయగానే మొత్తం అంతా వచ్చేసిందండి బాగా గ్రేవీలోకి ఇప్పుడు 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అందులోకి కొంచెం కొత్తిమీర వేసి ఆడిస్తాను అనమాట అంటే 1/4 కేజీకి 1 స్పూన్ చొప్పున ఏ నాన్ వెజ్కైనా కూడా 1/4 కేజీకి 1 స్పూన్ చొప్పున వేసుకోవాలి అది కొలత అనమాట నాది మా అత్త ఇట్లనే చెప్పించినారు
చూడండి మసాలా వేసేసరికి కొంచెం కొంచెం ఊడొస్తుంది. అలాగే మిరప్పొడి కూడా 2 స్పూన్లు వేస్తున్నాను. అంటే గోంగూరకి వేసినాం కదా పచ్చిమిరపకాయలు, అది గోంగూరకే. ఇది వచ్చేసి దీనికే అనమాట, దేనికే. అలాగే ధనియాల పొడి 1 స్పూను. ఇప్పుడు బాగా వేయించుకుందాము. కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించాక వేయించి పక్కన పెట్టుకున్నాం కదా రొయ్యలు ఇందాక, అవి వేసేస్తాను. వేసి దీన్ని కూడా బాగా కలుపుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, బాగా అర్థమవుతుంది. గోంగూర బాగా ఉడికిపోయిందండి. ఈ మాత్రం ఉండాల, కొద్దిగా వాటర్. ఇది స్టవ్ బంద్ చేసుకొని రామేసి పక్కన పెట్టుకుందాము పేస్ట్ని. ఇక్కడ వచ్చేసి 1/4 గ్లాస్ వాటర్ అనమాట. వేడి నీళ్ళే వేయాలి, ఎప్పుడు చన్నీళ్ళు వేయకూడదు. ఇలా వేసాక కొంచెం బాగా కలిపెట్టుకునేసి ఇప్పుడే టేస్ట్ చేద్దాం, ఏమైనా తక్కువ ఉన్నాయేమో. ఉప్పు, కారము, 1/2 స్పూను సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే ఇంట్లో చేసుకున్న గరం మసాలా 1/2 టీ స్పూన్. ఆల్రెడీ నేను వీడియో కూడా పెట్టాను కదండి ఒక దాంట్లో, గరం మసాలా ఇంట్లో ఎలా చేసుకోవాలని. ఇప్పుడంతా కలిసేలాగా కలుపుకుందాం. ఇప్పుడు 1/2 గ్లాస్ వాటర్ వేస్తున్నానండి, చిక్కదానాన్ని బట్టి. ఎందుకంటే గోంగూర పేస్ట్ వేస్తాం కదా, మరి గట్టిగా అయిపోతుంది అనమాట. కలుపుకునే విధంగా ఉండాలి గ్రేవీ. ఇలా హైలో పెట్టేసి మూసిపెట్టుకుందాము. ఒక 5 నిమిషాలు బాగా హై మంట మీద ఉడకబెట్టుకుందాం. ఇలా ఉడికిపోయాయండి మొత్తము. ఇప్పుడు వచ్చేసి గోంగూర పేస్ట్ వేస్తున్నాను. ఇది వైట్ రైస్లో కూడా బాగుంటుందండి. ఇది పక్కన ఎక్కువ చేసుకొని ఇలా కలిపేటప్పుడు కొంచెం పక్కన పెట్టుకోవచ్చు అనమాట, చాలా బాగుంటుంది. అన్నీ వేసాం కదా మసాలా కూడా. ఇప్పుడు ఇదంతా వేసాక కలిపెట్టుకుందాం, ఎందుకంటే ఆ రొయ్యలకి ఈ పులుపు పట్టుకోవాలి కదా. ఇది చాలా టేస్ట్ ఉంటుందండి, పుల్లగా. అందులోనూ చిట్టి రొయ్యలతో ఇంకా బాగుంటుందండి. సూపర్ కాంబినేషన్ గోంగూరది. ఇది మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ప్లేట్ మూసేసి కొంచెం సిమ్లో పెడదామండి, ఎందుకంటే ఆ పులుపు పట్టాలి కదా. 5 మినిట్స్ తర్వాత చూద్దాం. ఇప్పుడు ఇంకా అయిపోయిందండి, కరెక్ట్ సరిపోయింది గ్రేవీ. మీకు ఇంకా కొంచెం చిక్కగా కావాలనుకుంటే పెట్టుకోవచ్చు అనమాట ఇంకొంచెం సేపు. నాకైతే కరెక్ట్ సరిపోయింది. స్టవ్ బంద్ చేస్తున్నాను. కొత్తిమీర, చిన్నగా కట్ చేసిన కొత్తిమీర, పుదీనా వేసేసి ఒకసారి కలబెట్టుకుంటే కన్నా దీని ఫ్లేవర్ బాగా పట్టుకుంటుంది అనమాట. అంటే మసాలా కూడా వేసాము, ఇలా పైగా వేసుకోవడం వల్ల ఇంకా బాగుంటుంది. ఇలా కలబెట్టేసుకుంటేనే స్టవ్ బంద్ చేసి మూసిపెట్టేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్నవారు. లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్తో మేము ముందుకు వస్తుంటాను. ఇప్పుడు సర్వింగ్ చేసుకుందామండి. బౌల్లోకి ఇలా సర్వ్ చేసుకున్నాక దీని బెస్ట్ కాంబినేషన్ పలావ్ చేశానండి, అది వీడియో తీయలేదు. ఈ పలావ్ రెసిపీ కావాలంటే మన ఛానల్లో ఉందండి, మటన్ గ్రేవీతో చేశాను. లేదంటే కింద లింక్ ఇస్తాను. అంతేనండి, ఎంతో పుల్లగా కమ్మటి చిట్టి రొయ్యల గోంగూర రెడీ. ఇలాగ నేను పలావ్ చేసుకున్నానండి ఈరోజు. వేడి అన్నంలోకి ఇలా చూస్తుంటేనే నోట నీళ్ళు ఉడుతున్నాయి కదా. మరి ఎందుకు లేటు, మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.